హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో సూపరింటెండెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసింది. చాలామంది ఈ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 12 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. సో చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అన్ని డీటెయిల్స్ అని చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాము. హైకోర్టు జాబ్స్ ఉన్నాయి, ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే రైల్వే ఏఎల్పి, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి అండ్ అలాగే బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కాంబో కోర్స్ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి, అలాగే టీజీవీఆర్ఓ ఫుల్ కోర్సు, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ మోస్ట్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కోర్సులో అక్కడ చెక్ చేయండి, మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చాలా మంచి జాబ్స్ ఇవి. ఈ జాబ్స్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 25 ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. మీరు ఎంత ఫాస్ట్గా ఇస్తున్నానో మీకే తెలుసు. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 24 సెప్టెంబర్ వరకు కూడా మీరు యొక్క జాబ్స్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నాయి ఈ జాబ్స్ అనేవి డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారంటే సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఇక పోస్టులకి సంబంధించి అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించి ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి మీరు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే మనకి వివిధ రకాల పొజిషన్స్కి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళే మీకు కంప్లీట్గా ఈ యొక్క సంస్థలో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు ఉన్నటువంటి పోస్టుల డీటెయిల్స్ అయితే చూద్దాము. మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ అలాగే డిప్లొమా ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ అని చెప్పేసి ఈ విధంగా మనకి వివిధ రకాల పర్మనెంట్ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎవ్రీ మంత్ కూడా 40,000 రూపీస్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ కూడా 1 lakh పైగానే శాలరీ పొందొచ్చు. ట్రైనింగ్ పీరియడ్లో మేనేజ్మెంట్ ట్రైనీగా పిలుస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ సూపరింటెండెంట్ లేదా అసిస్టెంట్ మేనేజర్గా మీకు పర్మనెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిప్లొమా ట్రైనీ పోస్టులకు వచ్చేసి కూడా 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఎవ్రీ మంత్ కూడా దాదాపుగా 35,000 వరకు శాలరీ వస్తుంది ట్రైనింగ్లోనే. తర్వాత మనకి దాదాపు 50,000 వరకు శాలరీ పొందొచ్చు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు పర్మనెంట్ జాబ్ అయిన తర్వాత అసిస్టెంట్ ఫోర్మెన్ లేదా ట్రేడ్స్మెన్గా మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు. అలాగే గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. వీటికి వచ్చేసి 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత
మీకు అసిస్టెంట్ ఫోర్మెన్ లేదా ట్రేడ్స్మెన్ ఈ గ్రేడ్ హోదాలో పర్మనెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రెగ్యులర్ పే స్కేల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ని కూడా మీకు చెప్తాను. సో దానికంటే ముందు మనకు పోస్టుల వారీగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము వన్ బై వన్. ఈ పోస్టులకి సంబంధించి ముందుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి పోస్ట్ ఉంది. అండ్ అలాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే బీఈ లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళు సంబంధిత విభాగంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్సెస్లో కానీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది పోస్టుల వారిగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని పోస్టులకి 28 ఇయర్స్ వరకు, మరికొన్ని పోస్టులకేమో అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. ఇంతే కాకుండా మీకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఆ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ లేదా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి 28 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ అనేది ఏదైనా విభాగంలో పాస్ అయి ఉండాలి. ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చారు. సో దాంతోపాటు 2 ఇయర్స్ ఫుల్ టైం పీజీ డిగ్రీ లేదా డిప్లొమా అనేది చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకి సంబంధిత విభాగంలో మీరు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అక్కడ మెన్షన్ చేసినటువంటి డిపార్ట్మెంట్లలో మీరు ఒక డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా పోస్ట్ ఉన్నాయి. కెమిస్ట్రీ లేదా కెమికల్ విభాగంలో కూడా పోస్ట్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు డిగ్రీ లేదా బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ డిప్లొమాకి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో డిప్లొమాకి సంబంధించి ట్రైనీ పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి, మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ యొక్క పోస్టులకి సంబంధిత విభాగంలో మీరు ఆ యొక్క డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా అనేది పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇక్కడ పోస్టులు అని చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ సర్వే విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే డిప్లొమా వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు, బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఫిజిక్స్కి సంబంధించి విభాగంలో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ విధంగా యొక్క పోస్టులకి సంబంధించినటువంటి ఆ యొక్క పోస్టుల డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు గేట్ 2025 స్కోర్ కార్డ్ ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 24 సెప్టెంబర్ 2025 వరకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్ అనేది మీకు ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా అప్లై చేయవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఇంకో నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.